ఉగ్ర లింకులపై ఎన్ఐఏ పోలీసుల విచారణ వేగవంతమైంది. విజయనగరం జిల్లాలో రెండో రోజు సమీర్ సిరాజ్లను విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై కూడా అధికారులు ఫోకస్ చేశారు. పేలుళ్ల కుట్రపై కీలక విషయాలను కూడా అధికారులు రాబడుతున్నారు. మొదటి రోజు సమీర్ సిరాజ్ను వేర్వేరు గదుల్లో విచారించారు. ఇద్దరి సమాధానాల తీరును అధికారులు విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియదని కూడా చెప్పడంతో ఆధారాలు చూపించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పేలుళ్ల కుట్ర కేసు ఏదైతే ఉందో ఈ కుట్ర కేసులో సీరజ్ సమీర్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా విశాఖ కోర్టుకు అయితే తరలించారు. విశాఖ కోర్టు వారికైతే రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రమూకలతో వారికి ఉన్నటువంటి సంబంధాలు కానీ లేదా ఉగ్రవాదులతో వారు నడుపుతున్నటువంటి ఆ సంబంధాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనుగుణంగా తీసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు అయితే దానికి సంబంధించినటువంటి వారిద్దరిని కూడా విచారించేందుకైతే ఎన్ఐఏ కోర్టులో కూడా పిటిషన్ అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆ పిటిషన్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించినటువంటి ఎన్ఐఏ కోర్టు కూడా ఆ 7 రోజుల పాటు వారికి అయితే కస్టడీకి అప్పగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరంకి సంబంధించినటువంటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వీరికి సంబంధించినటువంటి A1 సీరస్తో పాటు A2 సమీర్ వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో విచారణలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆ పేలులకు సంబంధించినటువంటి కుట్ర కేసు కానీ లేదా ఏ ప్రాంతంలో ఆ పేలుళ్లకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది లేదా ఏ పేలుళ్లు వారు ఇప్పటి వరకు పరిశీలించారు, ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ కలిగి తిరిగారనే అంశాలపైన అయితే ప్రధానంగా అయితే నిన్న ప్రశ్నల వర్షం అయితే కురిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎన్ఐఏతో పాటు ఇటు చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా వారిని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి విచారణలో అయితే ఇటువంటి నోరు కూడా మెదపలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు రెండవ రోజు కూడా సీరజ్ సమీర్ని ఇద్దరిని కూడా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానీ లావాదేవీలు కానీ దీనిపైన అయితే విచారణ కొనసాగుతుంది. అయితే మరో రోజు కూడా విచారణ సాగేటటువంటి పరిస్థితి అయితే ఉంది దీపిక.